విజయనగరం టౌన్ నుంచి సాంప్రదాయ మరియు ఆధునిక మహిళా సాధికారతపై హైలైట్ చేసే వార్త. మహిళలను దేవతల ఆరాధించడమే నిజంగా భారతీయులుగానే ఉన్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ తెలిపారు. భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లో మన పూర్వీకులు మహిళలకు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చిన క్రమాన్ని గుర్తు చేశారు. అంతేకాక మహిళల అభ్యున్నతికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్వేషణీయమైన సేవలను స్మరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నాయని, డ్వాక్రా సంఘాల బలోపేతం చేసే వారిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చే విజయనగరం నిర్వహించిన కార్యక్రమానికి సోము వీర్రాజు గౌరవ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం సభ్యురాలు పూసలపాటి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఆమెను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. మేము ఎప్పుడు కూడా భారత్ మాతాకి జై అంటాం. భారత మాత మన తల్లి అంటే మేము ఎన్నుకున్న విషయమే భారత మాత. మరి ఆ భారత మాతను నమ్ముకుని ఈ దేశంలో ఒక సమైక్య భావాన్ని నిర్మాణం చేస్తాం. అలానే అమ్మ అంటాం. అమ్మ నాన్న మన సమాజంలో నాన్న అమ్మ అనేది భారతీయ సమాజంలో ఉన్నటువంటి విషయం కాదు. అమ్మ నాన్న, పార్వతీ పరమేశ్వరులు, సీతారాముడు అంటే కష్టమే. కానీ మన జాతిలో, భారత జాతిలో మహిళా తల్లిని ముందు పెట్టారు. మహిళ లేకపోతే మన సృష్టి లేదని భావించే జాతి భారత జాతి. మనం మహిళని ఒక దేవతగా ఆరాధించేటువంటి జాతి భారత జాతి. ఆ దృష్ట్యా ఈ మహిళా దినోత్సవం చేస్తున్న సందర్భంలో మనం ప్రత్యేకంగా మరలా నిర్వర్తిస్తున్నాం. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా తల్లులందరూ కూడా, ఇందాక మా జిల్లా అధ్యక్షుడు చెప్పారు, నరేంద్ర మోడీ గారు అబ్బాయిలను బాగా పెంచండి. పెంచేవాళ్ళు ఎవరు? తల్లి. పెంచేవాళ్ళు ఎవరు? మహిళ. అంతే కాబట్టి పెంచడం అనేది అమ్మాయిని కాదు, అబ్బాయిని బాగా పెంచండి. నాకు 3 అమ్మాయిలు, అబ్బాయి లేదని నేను ఎప్పుడూ ఇక్కడ బాధపడలేదు. మా ఇంట్లో కొంతమంది మా వదులు అంటూ ఉంటారు, ఏమండో మీరు ఆడపిల్లల తండ్రి జాగ్రత్తగా ఉండాలంటే. ఈ మాట ఇంకెప్పుడన్నా అన్నారంటే మీ ఇంటికి నేను ఎప్పుడు రావడం చేయి చాలా స్పష్టంగా, చాలా స్పార్క్గా చెప్పేవాడిని. డబ్బు మహిళకి ఇస్తాం మనం. ఇంట్లో ఆవిడ హోంమంత్రి కాదు, ఫైనాన్స్ మంత్రి. మహిళా మంత్రి కాదు. మన దేశంలో ప్రతి మహిళ కూడా, నిర్మలా సీతమ్మ గారు మహిళ ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఫైనాన్స్ మంత్రులే. అంటే మీకు డబ్బు ఇస్తే మీకు 500 ఇచ్చినా, 1000 ఇచ్చినా, 2000 ఇచ్చినా, 4000 ఇచ్చినా అందులో డబ్బు, బ్యాంకులో కొంత డబ్బు ఉంటుంది. ప్రపంచ దేశాల్ని భారతదేశం ఎప్పటికైనా శాసిస్తుంది అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ శక్తి, భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ యొక్క ఆలోచన విధానం, భారతదేశంలోని స్త్రీ యొక్క ఔన్నత్యం మాత్రమే అనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. దీనికి వాజ్పేయి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 50,000 ఇచ్చేవారు సంఘానికి. 10 మందికి 50,000 ఇచ్చేవారు, 15. ఇప్పుడు 20 లక్షలు ఇస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ కూడా ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. ఈ మహిళా పారిశ్రామికవేత్తలు ఈ 10 మంది గ్రూపులో
కనీసం గ్రూపుకి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారైతేనే భారతదేశం 4వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళ్తుంది. ఇవి ప్రభుత్వ లక్ష్యాలు. ఈ విధంగా వాటిని అందరూ తెలుసుకుని మనం చాలా జాగ్రత్తగా మహిళ శక్తివంతురాలుగా ఉండాలి. సమాజంగా తీర్చిదిద్దేటువంటి శక్తి, సామర్థ్యం, సంపద, ఆలోచన శక్తి ఒక్క మహిళలకు మాత్రమే ఉంది. అలాంటి సంపదతోటే భారతదేశం ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశమే శక్తివంతమైనటువంటి దేశం. ఈవెన్ మనకి స్వతంత్రం వచ్చేటప్పుడు కూడా డాలర్ కంటే మన రూపాయి విలువ ఎక్కువైంది. 1000 సంవత్సరాలు మన సంపదని దోచుకు వెళ్ళిపోయినా సరే, ముస్లింలు, బ్రిటిష్ వాళ్ళు దోచుకు వెళ్ళిపోయినా భారతదేశం ఈవేళ కూడా స్థిరత్వంగా ఉన్న దేశం ప్రపంచంలో మన భారతదేశం ఒక్కటే. తల్లి ఔదార్యం, తల్లి ఆలోచన, మనకు వచ్చినటువంటి స్ఫూర్తి, మనకు వచ్చినటువంటి భారతీయ సంపద, సనాతన సంపద ఈవేళ మోడీ గారు ఏ దేశానికి వ్యతిరేకం కాదు. మనం రష్యాకి దగ్గర కాదు, అమెరికాకు వ్యతిరేకం కాదు, ఇరాన్కి దూరం కాదు, ఇరాక్కి దగ్గర కాదు, అందరికీ దగ్గరే. కానీ మనం బలంగా ఉంటాం. మన దేశం బలంగా తయారు చేసుకోవాలి. ఎవరిని మనం ఆక్రమించకూడదు. ఇది భారతీయ తత్వం, ఇది స్త్రీ తత్వం. ఈ వాదంతో భారతదేశం ముందుకు వెడుతుంది. మీ యొక్క ఆలోచన విధానమే ఇది. మీరిచ్చినటువంటి, మీకున్నటువంటి ఓపిక, మీకున్నటువంటి స్ఫూర్తి, మీకున్నటువంటి సంపద, దీన్ని సమాజం స్వీకరించింది. దీన్ని భారత సమాజం స్వీకరించింది. అందుకనే భారతదేశం ఎప్పటికైనా సరే ప్రపంచ దేశాలకి శాసిస్తుందని నేను అన్ను. గైడ్ అండ్ ఫిలాసఫర్ ప్రపంచాలకి భారతదేశం మాత్రమే తెలియజేస్తూ ముగిస్తున్నాను.